మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ కేసును సిఐడికి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాలతో లింకులు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించింది. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ పై నమోదైన ఎఫ్ఐఆర్తో పాటు అధికారులు ఇచ్చిన ఆధారాలన్నింటినీ కూడా సిపిఎస్ పోలీసులు సిఐడికి అప్పగించబోతున్నారు. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్లో సోమేష్ కుమార్ను సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు కమర్షియల్ ట్యాక్స్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ మేరకు జరుగుతోంది? కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో భారీ కుంభకోణం బయటపడింది. ఇందులో భాగంగానే సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ రాష్ట్రాలకు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సిఐడి అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసులో ఇంకా ఎంత అవినీతి జరిగింది, ఈ కుంభకోణాన్ని వెనకాల ఎవరున్నారు, సోమేష్ కుమారే కీలకంగా వివరించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కాబట్టి ఇప్పటివరకు కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు ఇచ్చిన ఆధారాలతో పాటు సిసిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను కూడా సిఐడికి అప్పగించాలని చెప్పేసి కూడా డీజీపీ సంబంధించిన అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు సిఐడి ఈ కేసు విచారించబోతుంది. సోమేష్ కుమార్తో పాటు కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి అడిషనల్ కమిషనర్, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ కూడా విచారించబోతున్నారు. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి ఐఐటి హైదరాబాద్కు సంబంధించి వాళ్ళు అందించారు కాబట్టి అందులో శోభన్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, సోమేష్ కుమార్ ఇద్దరు కూడా కలిసి ఈ స్కామ్కి పాల్పడ్డట్టు కంపెనీలు ఏవైతే 75 కంపెనీలకు సబ్సిడీ రూపంలో పన్ను ఎగవేసేందుకు సహకరించినట్టుగా గుర్తించారు. కాబట్టి ఇప్పటివరకు దాదాపు 1400 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. వాటిని ఎక్కడికి మళ్లించారు, కంపెనీలకు లాభం చేస్తే సోమేష్ కుమార్కి ఏ విధంగా లాభం జరిగిందనే దానిపైన కూడా సిఐడి అధికారులు విచారించబోతున్నారు. ఇక అంతర్గతంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా పూర్తి విచారణ జరుగుతుంది. ఇందులో ఎవరెవరి పాత్ర ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, మొత్తం ఎంతమంది అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉందనే దానిపైన కూడా పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం ఇటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. అయితే ముఖ్యంగా అడిషనల్ కమిషనర్తో పాటు డిప్యూటీ కమిషనర్ ఇద్దరు కూడా వీరి పాత్ర చాలా కీలకంగా ఉంది. వీరితో కలిసే సోమేష్ కుమార్ ఈ స్కామ్కు పాల్పడ్డట్టు గుర్తించడం జరిగింది. ఇప్పటి నుంచి ఇంకా సిఐడి దర్యాప్తులో మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఈ అవినీతిలో పాల్గొన్న అధికారులు కూడా గుబులు రేగిందని చెప్పొచ్చు. ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరిపైన విచారణ జరిపించాలని చెప్పేసి కూడా సిఐడి అధికారులకు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.